ఈ టెంపుల్ మన భూమి మీదే లేదు, అసలు ఇంతవరకు భూమి మీద అసలు టెంపులే లేదు. సో ఇది ఒక టెంపుల్ క్షీరసాగరము. దాని తర్వాత పరమపదం అనేది ఈ టెంపుల్ కూడా మన భూమి మీద లేదన్నట్టు. ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంది, మిషన్లో మనం నెంబర్ కొట్టి టికెట్ తీసుకోవాలంట. చెకింగ్ అయిన తర్వాత మనకి స్టాంప్ అయితే వస్తుంది చేతికి. ఫ్రీ తిలకం అయితే ఉంది, అంటే ఫ్రీగా బొట్టు అయితే పెడతారంట నామాలు. మనం కూడా పెట్టించుకుందాము. చూడండి దగ్గర నుంచి కనపడుతుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. 120 కేజీలు బంగారు విగ్రహం, భలే ఉంది అయితే చూడడానికి, అంటే ప్యూర్ గోల్డ్. నూలే బాగుంది, నూలు పడి చూడండి స్వర్గం ఉన్నట్టు ఉంది. జుట్టు పార్కింగు, అసలు ప్రతి ఒక్క టెంపుల్ చూడండి ఎలా డిజైన్ చేస్తున్నారు. అన్ని తొండాల నుంచి నీళ్ళైతే వస్తూ ఉన్నాయి. నుంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఓ అమ్మ ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ. పెద్ద గంట అయితే ఉంది. మనం దాన్ని కొట్టచ్చో లేదో తెలియదు, కానీ రియల్ గంట ఇది. ఏమో సిమెంట్తో కట్టింది కాదు, ఒరిజినల్ కంచు. పోతాం ఆ క్షేత్రాలకి మళ్ళీ రాము. ఓకే, ఒకసారి పోతే రాము ఆ 2 క్షేత్రాలకి. కానీ మన ఆళ్వార్లలో నమ్మాళ్వారు ఆయన క్షీరసాగరం పోయినాడు, పరంపదం పోయినాడు, భగవంతుని దర్శించుకొని పాశురాలు పాడి మళ్ళీ వచ్చి ఎట్లా చెప్పినాడు మనకు. మహాప్రభు దేహిమే తనయం కృష్ణ ద్వామహం. మనం లడ్డు అయితే తీసుకున్నాం, 50 రూపీస్ లడ్డు ప్రసాదము. స్టాచ్యూ పైనుంచి ఫ్లైట్ ఎట్టబోతుందో మామూలుగా బాటల. ఇది మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. చూడండి తిరుమలలో అయితే ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, ఊరేగిస్తూ ఉన్నారు గంటలతోటి. ఇక్కడ నుంచి చూడండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంత బాగా కనపడుతుందో. దగ్గ అంటే కరెంట్ వేసరికి. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు, ఈరోజు సరికొత్త వీడియో తట్ట మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు వీడియో ఏంటంటే నా వెనక చూడండి మీకు స్టాచ్యూ అయితే కనపడుతుంది కదా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే చూడడానికి వచ్చినాం. మన హైదరాబాద్ నుంచి మా రూమ్ నుంచి ఇక్కడికైతే 50 కిలోమీటర్స్ ఉంది. బైక్లో వచ్చినాం, దుమ్ము కొట్టుకోమైంది బాడీ మొత్తం. సో ఎందుకు ఇంత స్పెషల్ అనుకుంటే, ఇది చాలామంది టూరిస్ట్ ప్లేస్ అందరూ వస్తారు. చుట్టూ చూడండి భలేగా ఉంటుంది. దీంట్లో అంటే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపలికి పోవాలంటే మనకి ఒక్కొక్క పర్సన్కి 250 రూపీస్ కట్టాలి. సో 250 రూపీస్ తీసుకొని లోపల అసలు ఏముంది, అసలు ఎందుకు ఎంత ఫేమస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఎంట్రీ ప్రాసెస్ అక్కడ ఉన్నాయి చూడండి. సో ఆడికి పోయి టికెట్ తెచ్చుకుందాము పదండి. ఈ టెంపుల్ దగ్గర అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది, అన్నదానం కూడా తినేద్దాము. సో ఈరోజు అన్నదానం అయితే పెట్టిండు. దీనిలో మంచిగా పప్పు, చట్నీ, ఇది మట్టికాయ తాలింపు, రైస్. అన్నదానం మాత్రం భలేగుంది. మనం ఫుడ్ తిన్న తర్వాత మన ప్లేట్ మనమే కడిగి పెట్టాలా. 7 ప్లేట్లు ఉంటాయి. ఇక్కడ వాటర్ ఉంటాయి, ఆర్ఓ ప్లాంట్ వాటర్. ఆహా పరిపూర్ణం. స్టాచ్యూ పక్కనే ఎంట్రీ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీని లోపల మిషన్లు ఉంటాయి, దాని నుంచి అయితే మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంది, మిషన్లో మనం నెంబర్ కొట్టి టికెట్ తీసుకోవాలంట. టికెట్స్ అయితే దొరికినాయి, గెలువ. సో ఇదే ఎంట్రన్స్ చూడండి, ఆంజనేయ స్వామి గరుడ. లోపలికి ఎంట్రన్స్ అయితే బాగుంది. సో ఎంట్రీ అవ్వగానే సో ఒక బాల్ మీద కృష్ణుడి బొమ్మ అయితే చూడండి, బ్లింక్ ఎట్ అవుతుందా, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ బ్యాగ్స్ అవి చెక్ చేసుకొని మన టికెట్ అక్కడ చూపించేసి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. చెకింగ్ అయిన తర్వాత మనకి స్టాంప్ అయితే వేస్తుంది చేతికి. అసలు ఈ ఓమ్ అని ఎందుకు వేస్తారంటే, ఒకవేళ టికెట్లు ఎవరైనా మర్చిపోతే, అంటే టికెట్లు ఎక్కడైనా పోగొట్టుకున్నా ఈ స్టాంప్ చూసేసి మనల్ని అయితే పంపిస్తారంట. అందుకని సిస్టమేటిక్గా ఇదైతే భలే వేసినారు. ఎంట్రన్స్కి లోపలికి రావడానికి ఫ్రీ తిలకం అయితే ఉంది, అంటే ఫ్రీగా బొట్టు అయితే పెడతారంట నామాలు. మనం కూడా పెట్టించుకుందాము. జై శ్రీమన్నారాయణ. చూడండి తిలకం ఎంత బాగుందో, నాకు చాలా బాగా పెట్టిండు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి దగ్గర నుంచి కనపడుతుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిపోదాము. అన్ని స్టెప్స్ అన్నీ ఉన్నాయి. చూడడానికేమో మీకు ఫోన్లో చిన్నది కనపడుతుంది, కానీ వెనక మాత్రం చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. సగం మెట్లు ఎక్కిన తర్వాత బ్యాక్ సైడ్ చూడండి, ఇదంతా
చాలా అద్భుతంగా కనపడుతుంది కదా. సో మనం అక్కడే అన్నదానం తినింది. అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఏముందంటే అంటే 100+ kgs గోల్డ్తో అయితే తయారు చేస్తున్నారు. నాకు తెలిసి ప్రాపర్గా 120 kgs సంథింగ్ ఉంది. ఈ టెంపుల్ చుట్టూ 108 టెంపుల్స్ ఉంటాయంట. 108 దేవాలయాలు ఉంటాయి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చుట్టూ. సో ఫస్ట్ అయితే మనం అక్కడ పోయి దాన్ని చూసేసి దాని తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్ తిరగదాము. సో ఓకేనా, వెళ్దాం రండి. 120 kgల బంగారు విగ్రహం అనేది ఇక్కడ ఉంది. సో చూద్దాం రండి. శ్రీమన్నారాయణ ఓకే. వా లోపల టెంపుల్లో సగం వరకు వీడియో తీసుకుని వచ్చిండు, దాని తర్వాత తీసుకోలేదు. స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి మనం లోపల తీయలేకపోయినా. సో లోపల దర్శనం చేసుకున్న తర్వాత మనకు కొంచెం స్వీట్ అయితే పెట్టిండ్రు. సో ఈ స్వీట్ నువ్వులతో చేసినట్టుండ్రు. నువ్వులే బాగుంది, నువ్వుల పొడి. 120 kgల బంగారు విగ్రహం భలే ఉంది అయితే చూడడానికి, అంటే ప్యూర్ గోల్డ్. ఇంకా ఫైనల్గా మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడడానికి మీకు చూడండి, ఇప్పుడు చూడ కొంచెం పెద్దగా కనపడుతుంది, ఇందాక చిన్నగా కనపడుతుంది కదా. మనుషులను చూడండి, మీకు అర్థమైపోద్ది ఎంత పెద్దగా ఉంటుందో. అక్కడ ఉండే మనుషులు చూడండి ఎంత చిన్నగా కనపడుతున్నారో, స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా కనపడుతుందో. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం భలే కట్టిండ్రు. ఈ టెంపుల్ ఇటుపక్క 108 గుళ్ళు అని చెప్పినా కదా, ఇది చూడండి స్వర్గం ఉన్నట్టు ఉంది. చుట్టూ పార్కింగు, అసలు ప్రతి ఒక్క టెంపుల్ చూడండి ఎలా డిజైన్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా కనపడుతుందో అసలు. ఆ ప్రతి ఒక్క గార్డెన్ కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇది కానీ ఇది చూడండి ఇంకా ఎంత బాగుందో. సో ఈ ఫ్లవర్స్ కానీ ఈ ఫ్లవర్ కానీ ప్రతి ఒక్క చెట్టుతో ఒక ఫ్లవర్నే డిజైన్ చేసిండ్రు. సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలు అసలు స్వర్గం ఉన్నట్టుంది ఈ పక్క. సో ఇది దగ్గర నుంచి ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తొండాల్లో నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. చుట్టూ అంటే ఈ స్టాచ్యూ చుట్టూ ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు ప్రతి ఒక్క ఏనుగు తొండం నుంచి అయితే నీళ్ళు వస్తుంది. అంటే దీన్ని కుళాయిలు పెట్టి మేనేజ్ చేసినట్టుండ్రు, కానీ చూడడానికి మాత్రం రియాలిటీగా ఉంది. అంటే నిజంగానే తొండం నుంచి నీళ్ళు వచ్చినట్టే ఉంది. ఇక్కడి నుంచి ఈ పై నుంచి ఇటుపక్క చూసుకుంటే ఇటుపక్క చూడండి ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉందో. అంటే చెప్పినా కదా చుట్టూ ఈ స్టాచ్యూ చుట్టూ గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళుకి గార్డెన్ మాత్రం ఎవరు చేసిండ్రో కానీ అదిరిపోయింది అసలు. చూడండి చూడాల్సిన ప్లేస్ ఇది నన్ను అడిగితే. చూడండి అన్ని గుళ్ళు 108 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు ఏమేమి స్వాములు ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిందకి వెళ్ళేసి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బ్యాక్ సైడ్, సో బ్యాక్ సైడ్ చూడండి వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఎంత బాగుపోతుందో. అంటే చుట్టూ ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల చుట్టూ వాటర్ మనం చూడడానికి ఉంది. కానీ ఈ పక్క చూడండి ఇవన్నీ ఏవో రూమ్లో అనుకోబాకండి లిఫ్ట్లు. ఆ లిఫ్ట్ ఎందుకంటే ఎవరైనా నడవలేని ఉంటారు కదా, వాళ్ళ కోసం లిఫ్ట్ అయితే అరేంజ్ చేసిండ్రు. వాళ్ళు శుద్ధంగా ప్రశాంతంగా పోవచ్చు. ఈ స్టాచ్యూ పక్కన ఒక పెద్ద గంట అయితే ఉంది. మనం దాన్ని కొట్టచ్చో లేదో తెలీదు, కానీ రియల్ గంట ఇది. ఏమో సిమెంట్తో కట్టింది కాదు, ఒరిజినల్ కంచు. ఇదిగోండి ఈ స్టాచ్యూ బ్యాక్ సైడ్ కూడా సేమ్ టెంపుల్స్. అటు పక్క చూడండి ఆ గ్రీనరీ మాత్రం అదిరిపోయిందే, మామూలుగా లేదు అసలు. అక్కడ చూడండి అంటే పంచికట్టు ఆ విగ్రహం స్టాచ్యూ దగ్గర అన్ని పావురాలే ఉన్నాయి. ఈ పక్క నుంచి చూస్తే మనకి సగమే కనపడుతుంది, అంత పెద్దగా ఉంది స్టాచ్యూ. చూడండి ఇటు నుంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఓ అమ్మ ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూకి ఆపోజిట్లో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తా ఇండియన్ ఫ్లాగ్ అయితే పెట్టున్నారు. ఇండియన్ ఫ్లాగ్తో పాటు ఇటు నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎట్టుందో. అబ్బా ఈ ఒక టెంపుల్స్ అది పార్కింగ్ ప్లేసు బాబా మామూలుగా లేదు. నేను యాక్చువల్గా డ్రోన్ ఎత్తుకుని వచ్చినాను, డ్రోన్ ఎగరేద్దాం అబ్బా భలే చూపిద్దాం మామూలుగా లేదు అని చూపిద్దాం అనుకున్నా. కానీ ఆడ బ్యాగ్ చూడంగానే అన్న డ్రోన్ అలా ఉందా అంటే డ్రోన్ తీసుకోవచ్చు బ్రో అని చెప్పిండు. అబ్బా పంట పండింది కదరా అనుకున్నా. ఈలోపు ఏం చెప్పిండు తెలుసా, నువ్వు డ్రోన్ వీడియో పెట్టగానే 10,000 ఫైన్ వేస్తారు అబ్బి అని చెప్పిండు. వద్దులే నాయన నీ 10,000కి ఒక దండం అని చెప్పి కాముకున్నాను. డ్రోన్ అయితే అక్కడే అప్పచెప్పేసి అవును వచ్చేసిన. అందుకనే ఈ వీడియోలో డ్రోన్ షాట్లు అయితే ఉండవు. అది కూడా సాడ్ థింగే, డ్రోన్ షాట్లు ఉంటే అదిరిపోయేది. ఏదైనా పండగలకి ఏదైనా ఈవెంట్లు ఏమైనా బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు
డ్రోన్ షాట్లు అయితే అలో ఉంటుందంట. ఈసారి ఎప్పుడన్నా వచ్చి దాన్ని ట్రై చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే డ్రోన్తో చూడాల్సిన వ్యూ ఇది, మామూలుగా ఉంటుంది. డ్రోన్తో చూస్తే అదిరిపోద్ది. చూడండి ఫౌంటైన్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. వాటర్ చూడండి ఎట్ట జిమ్ముతుందో. మ్యూజిక్ బట్టి వస్తుంది. సో ఇప్పుడైతే మనం 108 టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం. ఎట్టే దారి ఇక్కడ నుంచి చూడండి స్టాచ్యూ ఎంత బాగా కనపడుతుందో, అసలు చాలా అద్భుతంగా కనపడుతుంది. సో మనం అయితే టెంపుల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ టెంపుల్స్ స్టార్ట్, ఇక్కడ నుంచి టెంపుల్స్ అన్నీ స్టార్ట్ వరుసగా. మొదటి టెంపుల్ సో ఏమన్నా శ్రీరంగం స్వామి. సో ఈ పక్క నుంచి సుమారుగా ఇట్ట ఒకటి ఉన్నాయి. అంటే 108 ఉన్నాయి కాబట్టి 108 చూపిలేము, ఎందుకంటే ఒక్కొక్కటి చూపించేసరికి సుమారు టైం పడుతుంది. ఉజ్వల్ అనిజ్వల్ ఇదొక టెంపుల్, 4th టెంపుల్. సో 5th టెంపుల్ కరంబనూర్, 5th టెంపుల్ తిరువెల్లూరు. అంటే కొన్ని పదాలు పలకడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది 6వ టెంపుల్. అసలు 108 టెంపుల్స్ ఎందుకు కట్టిండ్రు అనేది అయితే తెలుసుకుందాం. అంటే వీళ్ళందరూ హిందీ వేరే దగ్గర నుంచి ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎవరైతే కనపడలా వాళ్ళు రాగానే వాళ్ళ గురించి అడిగి, అంటే ఈ టెంపుల్స్ గురించి అడిగితే తెలుసుకుందాం. సో ఇది 8th టెంపుల్, జై శ్రీమన్నారాయణ. సో మొత్తానికి మనం 10వ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మనకు స్వామీజీ అయితే ఉన్నారు, తెలుగు వచ్చంట. సో టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. స్వామి అసలు 108 టెంపుల్స్ ఎందుకు కట్టిండు, అసలు పర్పస్ ఏంటి? మొత్తం 108 టెంపుల్స్ ఏమంటారు మొదలు? ఏమో మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. దివ్య దేశాలు ఉంటారు. దివ్య దేశాలు, ఓకే. మనకు దివ్య దేశాలు అంటే 108 మాత్రమే ఉన్నాయి. 108 కాకుండా ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. 108 మాత్రమే దివ్య దేశాలు, మిగతావన్నీ పుణ్యక్షేత్రాలు. ఓకే. మీకు సింహాద్రి అప్పన్న ఉన్నాడు, పుణ్యక్షేత్రం. ద్వారకా తిరుమల ఉంది, పుణ్యక్షేత్రం. మనకు విజయవాడ కనకదుర్గ, మంగళగిరి అన్ని పుణ్యక్షేత్రాలే. కానీ ఇక్కడున్న 108 మాత్రమే దివ్య దేశాలు. ఓకే. మరి దివ్య దేశం అంటే ఏంటి అంటే భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. ఓకే. ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం, 10 జన్మలు ఏముంటాం, మనిషి ఉండొచ్చు, పశువు ఉండొచ్చు, ఏదో రూపం ఉంటుంది కదా. మనం ఏ రూపంలో ఉన్నా కూడా భగవంతుడు కాపాడుతాడు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ రామవారి చరిత్ర తీసుకోండి. జటాయుకి అంతిమ సంస్కారం చేసినాడు. మనకు పశ్చిమ మండపంలో 3వ మందిరం అదే. గజేంద్ర మోక్షం ఏనుగు మోక్షం ప్రసాదించినాడు కదా. మన పక్క మండపంలో 2వ మందిరం కపిస్థలం అని ఉంటుంది. అట్లా స్వామివారు ఏ క్షేత్రాలు అయితే కాపాడినాడో ఆ క్షేత్రాలు మాత్రమే, ఆ క్షేత్రం మన ఆళ్వారు ఉన్నారు కదా, 12 మంది ఆళ్వార్లు పోయి మనం విగ్రహాలు దర్శనం చేసుకుంటాం. అది ఎట్లా కాదు, స్వయంగా భగవంతుని దర్శనం చేసుకొని ఆ అనుభవాన్ని అంతా వాళ్ళు పాటల రూపంలో ఉన్నారు అన్నమాట. మనం పాటలు ఉంటాం, వాళ్ళు పాఠశాలలు ఉంటారు. అట్లా ఒక్కొక్క క్షేత్రంలో 4000 పాఠశాలలు పడినారు. అట్లా ఏ క్షేత్రాలు అయితే పాఠశాలలు పడినారో అవి మాత్రమే దివ్యదేశాలు, వెరైటీ కాలే. అంటే ఓన్లీ మన ఏపీ నుంచే ఉన్నాయా, దేశం మొత్తం నుంచి ఉన్నాయా? అంటే ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ 108లో? ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అని ఏం లేదు అక్కడ. నార్మల్గా ఇక్కడ ఉండే టెంపుల్స్ ఉన్నాయి కదా. ఆళ్వార్లు ఏ క్షేత్రం అయితే దర్శించుకున్నారో, దర్శించుకొని మంగళాశాసనం చేసినారో అవి మాత్రమే దివ్యదేశాలు. వాళ్ళకి ఆళ్వార్లకు తెలియదు కదా, ఏపీ, తమిళనాడు అవన్నీ తెలియదు కదా. అట్లని కాదు, నేను ఇప్పుడు ఏమంటున్నా, ఎదురు తిరువనంతపురం అంటే మన తెలుగు కాదు కదా. ఇప్పుడు అది ఎక్కడున్నట్టు, అంటే ప్రాపర్ ఎక్కడున్నట్టు తిరువనంతపురం అంటే? ఇప్పుడు తమిళనాడులో ఉంది. తమిళనాడు. అట్లా నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఆళ్వార్లు ఉన్నప్పుడు నీకు తమిళనాడు, ఆంధ్ర ఏం లేవు. సరే అప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం ఏ రాష్ట్రం లేదు. అఖండ భారతం ఉన్నది. అఖండ భారతంలో ఉన్న 108 టెంపుల్స్. వాళ్ళు స్వామి క్షేత్ర సచితలపై దర్శించుకునే క్షేత్రాలే ఇవి. ఓకే. ఇప్పుడు కేరళ నుంచి ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. మన ఏపీ నుంచి 2 ఉన్నాయి. తమిళనాడు నుంచి 84 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 84. తమిళనాడు నుంచి 84 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి 4 ఉన్నాయి. ఉత్తరాఖండ్ నుంచి 3 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 4, గుజరాత్ నుంచి 1 ఉంది. గుజరాత్ 1, నేపాల్ నుంచి 1 ఉంది. నేపాల్ నుంచి 1. 2 భూమి మీదనే లేవు. ఓకే. కొన్ని భూమి మీదనే లేవు. 2 ఏమేంటి? అదే చెప్తున్నా.
మనకి వాళ్ళు దర్శించుకునే క్షేత్రాలు మనకు 108 కదా. 108లో మనకు 106 మాత్రమే మనకు భూమి మీద ఉంటాయి. ఓకే. మిగతా 2 మనకు భూమి మీద లేవు. అవి ఏమిటి అంటే క్షీరసాగరం పేరు విన్నారా? క్షీరసాగరం విన్నారా? పేరు విన్నారా? విన్నాను. ఎక్కడ కనపడుతుందా? కనపడుతుందా? కనపడట్లా. అది ఎట్లుంటుందో కూడా తెలియదు మీకు. ఓకే. పరమపదం పేరు విన్నారా? ఏంది? పరమపదం. పరమపదం విన్నాను, పేరు విన్నాను. ఎప్పుడు అంటారు పరమపదం అని? ఏమో సంథింగ్ తెలియదు. స్వామి ఉండే స్థలం అది. ఎవరైనా పోతే అంటారు పరమపద ఇచ్చినారని. అంటే ఆ స్వామి ఉండే స్థలానికి పోయినాము అంటారు. ఆ క్షేత్రాలు మనకు కనపడతాయా? కనపడవు. కానీ మనం పోతాం ఆ క్షేత్రాలకి, మళ్ళీ రాము. ఓకే. ఒకసారి పోతే రాము ఆ 2 క్షేత్రాలకి. కానీ మన ఆళ్వార్లలో నమ్మాళ్వారు ఆయన క్షీరసాగరం పోయినాడు, పరంపదం పోయినాడు, భగవంతుని దర్శించుకొని పాశురాలు పాడి మళ్ళీ వచ్చి ఎట్లుందో చెప్పినాడు మనకు. అందుకని చెప్పి ఆ 2 కూడా దిగజేశారండి. మొత్తం 108 టెంపుల్స్ ఇక్కడ. థ్యాంక్ యూ, నమస్కారం. స్వామి గారు చెప్పారు కదా, అంటే అసలు ఎందుకు ఈ టెంపుల్స్ 8 టెంపుల్స్ కట్టారు అనే దానికి మంచి ఒక ఎగ్జాంపుల్ లాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ 108 టెంపుల్ మనం మొత్తం ఒక్కొక్కటిగా చూపించాలంటే కొంచెం మన స్టోరేజ్ నిండిపోద్ది, వీడియో లెంత్ అయిపోద్ది. మీకు కూడా అంటే అంత క్యూరియాసిటీ ఉండదు మీరు ఎప్పుడైనా విజిట్ చేయడానికి. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసి మొత్తం ఇక్కడ ఆస్వాదించాల్సిందే. ఎందుకంటే 108 టెంపుల్స్ ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ప్రతి ఒక్క టెంపుల్. ప్రస్తుతానికైతే నేను మొత్తం చూపిస్తాను మీకైతే. ఈ గుడి స్టోరీ అయితే చెప్పింది కదా స్వామి గారు. సో మీరు కూడా ఇక్కడికి రండి, తెలుసుకోండి. సో ముందుకైతే కొనసాగదాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎంట్రన్స్లో ఏదైతే ఉందో ఈ టెంపుల్స్కి మధ్యలో మళ్ళీ కృష్ణుడు, అంటే ఈ భలే డిజైన్ చేస్తున్నారు, డిజిటల్ది భలే ఉంది కదా, బాల్లో కృష్ణుడు ఉన్నట్టు. ఇవన్నీ టెంపుల్స్ మధ్యలో ఉంది. చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రశాంతత కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావాలా. వస్తే ఫుల్ డెవోషనల్, అసలు మైండ్ చాలా రిలీఫ్ అయిపోద్ది. చూడండి ఎన్ని టెంపుల్స్ అంటే ఫుల్ డెవోషనల్ వైబ్స్ అయితే అదిరిపోతాయి, మామూలుగా ఉండవు. కొంచెం దూరం వచ్చిన తర్వాత హోమశాల అయితే ఉంది. ఇక్కడ హోమాలు అవన్నీ చేసుకోవచ్చు. సో ఎదురు కూడా హోమాలు ఉన్నాయి. ఇవన్నీ గార్డెన్ మధ్యలో ఉన్నాయి హోమాల ప్లేస్లు మాత్రం. చుట్టూ గార్డెన్, మధ్యలో హోమం. సో వెనక స్టాచ్యూ. ఇట్లా మొత్తం తిరుగుతూ ఉంటే తిరుగునన్ని టెంపుల్స్ ఉన్నాయి. అలా ఆ టెంపుల్స్ నేమ్స్ కూడా మనం పలకాలంటే కొంచెం అర్థం కావట్లా. ఎందుకంటే మన ఏపీకి సంబంధించి ఓన్లీ 2 గుళ్ళు మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ మొత్తం తమిళనాడు 80+ ఉన్నాయంట గుళ్ళు. దాని తర్వాత కేరళ కొన్ని ఉన్నాయి, ఉత్తరాఖండ్ చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులోనూ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు ఇన్ని టెంపుల్స్, ఇన్ని దేవుళ్ళు ఉండరని కూడా తెలియదు నాకు. సో మన ఏపీ నుంచి 2 ఉన్నాయి కాబట్టి మనకి ఏం అర్థం కావట్లా. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ గోపాలకృష్ణన్ స్వామిది ఉయ్యాల సేవ అయితే ఉంది. సో ఉయ్యాల సేవ, మనం ఉయ్యాలతోటి సేవ చేయొచ్చు. దానికి టికెట్ మనం 20 రూపీస్, అంటే ఈచ్ వన్ 10 రూపీస్, 20 రూపీస్ పెట్టి 2 టికెట్లు తీసుకున్నాం, నాకు మా కెమెరామ్యాన్కి. లోపల పోయి సేవ అయితే చేద్దాము. ఇదేం సార్? इतने तो है ना, हम गोपाल कृष्ण है ना बोलते हो, 2 बार परिक्रमा 4 बार परिक्रमा करना है. ఏందంట ఈ ప్రదక్షిణ చేయాలా పట్టుకొని? ఓకే. మిల్కా? సో ఫస్ట్ అయితే మనకు మిల్క్ ఇచ్చారు, మిల్క్ తీసుకొని ప్రదక్షిణ చేయాలంట ఫస్ట్. నేను ఇంక కప్పుల్లో పోస్తుంటే తాగడానికి ఏమో అనుకున్నాను. ఇక్కడ పెట్టాలా? ओम पूर्वोक्ते एवं गुणविशेषण विशिष्टायामस्यां सुबद्धवस्य यजमानस्य गोत्रोद्भवस्य గోత్రమా? కొమర్ల గోత్రం. కుమార్ల గోత్రోద్భవस्य శ్రీనివాసులు, శ్రీనివాస్ నామధస్య రమణమ్మ, రమణమ్మ నామ్నిః ప్రవీణు, ప్రవీణ్ నామధస్య ప్రవళిక నామ్నిః మహేష్ బాబు, మహేష్ బాబు నామధస్య బాలనాగమ్మ బాలనాగమ్మ నామ్నిః సకుటుంబానాం శుభాంధవానాం చెప్పండి. ఓం ఓం క్షేమ శైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టలక్ష్మి మహాలక్ష్మి బల బుద్ధి విద్య ఐశ్వర్య ప్రాప్త్యర్థం మనోవాంఛిత ఫల प्राप्त्यर्थम मनोवांछित यानी हमारे मन की इच्छा को पूर्ण करने वाला. मन में भावना करना है कि आप भगवान को खिला रहे हो. ठीक है? हिंदी नहीं.
ఓకే చెప్పండి. ఓం ఓం గోవింద గోవింద పుండరీకాక్ష పుండరీకాక్ష రమానాథ నమ రమానాథ రమానాథ మహాప్రభో మహాప్రభు దేహిమే దేహిమే తనయం కృష్ణ తనయం కృష్ణ వామహం ద్వామహం శరణం గతః శరణం గతః కేవలం పాణి కావలం పామే వాసాయ 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 రుక్మిణి రుక్మిణి సత్యభామ సత్యభామ సమేతాయ శ్రీ గోపాలకృష్ణాయ గోపాలకృష్ణాయ నమః. నమః. గోవింద. इसे साइड में ले जाकर के पी लेना. పీనేలా సో మనమైతే సేవ చేసాం, మనకు పాలు కూడా ఇచ్చారు తాగడానికి, కానీ పూజ చేసి ఇచ్చిండు, పోయి తాగదాం. సేవ మాత్రం బాగా చేశారు, చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపించింది. సో మనకు వచ్చిన పాలు డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో ఇక్కడ కళ్యాణ మండపం అయితే ఉంది, కళ్యాణోత్సవ మండపము, నిత్య కళ్యాణోత్సవ మండపం అంట. సో స్వామివారికి చేస్తారు కావచ్చు. సో అక్కడ చూడండి వేదాలు అయితే నేర్పిస్తున్నారు స్వామివారు చిన్నపిల్లలకి. సో ఈ పక్క టెంపుల్. సో ఇప్పటికి మనం 46వ టెంపుల్ దగ్గరకు వచ్చాం, 46వ టెంపుల్ ఇది. సో తిరుమఠార్ అంట టెంపుల్. సో కరెక్ట్గా స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉన్నాం, ఇవన్నీ టెంపుల్స్. సో ఇప్పటికి మనం 54 టెంపుల్ అయితే చూసుకున్నాం. ఈ పక్క చూడండి గోవులకి సేవ చేస్తున్నట్టున్నారు, గో పూజ సంథింగ్ ఉన్నాయి, చిన్న దూడ ఉన్నది, గోమాతలు అయితే ఉన్నారు. మొత్తం తిరుక్కొని మనం తిరువనంతపురం, త్రివేంద్రంలో ఉండే తిరువనంతపురం కదా, తిరువనంతపురం. సో ఈ టెంపుల్ కొంచెం పెద్దగా ఉంది. సో ముందు కళ్యాణం చేసుకోవడానికి ఇది నిత్య కళ్యాణోత్సవం అంట టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ నెంబర్ 74 వరకే రీచ్ అవుట్ అయినాం. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొన్ని కూడా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి మనం టెంపుల్ నెంబర్ 81 దగ్గరకు వచ్చాం, ఊరగం. స్వామివారు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నారు, అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు, చాలా అంటే చాలా బాగున్నారు. చూడండి ఆ స్టాచ్యూ పైనుంచి ఫ్లైట్ ఎట్టబోతుందో, మామూలు బాటిల్ అసలు మామూలు క్యాప్చర్ కాదు, ఇది భలే మూమెంట్ ఇది. ఎందుకంటే దీనికి ముందే మనకు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అందుకని అక్కడి నుంచి ఫ్లైట్స్ ఎగిరి ఇట్లా పోతూ ఉంటుంది. మధ్య మార్గంలో మనకి లడ్డు ప్రసాదాలు అయితే వచ్చాయి, 50 రూపీస్ అంటే ఏదన్నా, ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే వడలు, పాలకోవా, ఇదేదో బాదుషా, పులిహోర, లడ్డు, ఫైనల్ గిన్నె ఉన్నాయి. సో మనం లడ్డు అయితే తీసుకున్నాం, 50 రూపీస్ లడ్డు ప్రసాదము. లడ్డు బాగుంది. అంతకంటే ముందు స్టాచ్యూ చూడండి, ఈ పక్క నుంచి ఎంత బాగుందో. ఓ మై గాడ్, చూడడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది స్టాచ్యూ. ఇది మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. చూడండి తిరుమలలో అయితే ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఈ టెంపుల్ నెంబరు 96, ఆఖరి చివరికల్లా వచ్చేసినాం. మన వెంకటేశ్వర స్వామిని చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గోవిందా గోవిందా గోవిందా. తిరుమల పక్కనే అయోధ్య రామ మందిరం అయితే ఉంది, ఇది అయోధ్య. అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకొని వస్తా చివరికైతే వచ్చేసినాం 107. సో మనకి 106 టెంపుల్స్ మాత్రమే భూమి మీద ఉండి, 2 టెంపుల్స్ అసలు భూమి మీద లేవని చెప్పాను కదా. సో అందులోనే లాస్ట్ది క్షీరసాగరం. ఇది అంటే దేవుడికి రెస్ట్ తీసుకున్న ఆఫీస్ లాంటిది. సో ఈ టెంపుల్ మన భూమి మీదే లేదు, అసలు ఇంతవరకు భూమి మీద అసలు టెంపులే లేదు. సో ఇది ఒక టెంపుల్ క్షీరసాగరము. దాని తర్వాత పరమపదం అనేది ఈ టెంపుల్ కూడా మన భూమి మీద లేదన్నట్టు. సో ఇది డైరెక్ట్ స్వామివారిది, గోవింద. సో పరమపద చెప్పండి. ఓం పరమపద నివాసాయ శ్రీభూ నీలాది నిత్యశూరి పరిశోభితాయ శ్రీ పరవాసుదేవాయ నమః. గోవింద. ఊరేగిస్తా ఉన్నారు గంటలతోటి.
ఇక్కడ నుంచి చూడండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంత బాగా కనపడుతుందో, దగ 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 అంట కరెంట్ వేసరికి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసిండు కదా, మామూలుగా లేదు అసలు. విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి. మీరు కూడా ఎవరన్నా వచ్చి విజిట్ చేయాలనుకుంటే మస్ట్ విజిట్. డబ్బులు 250 పోతే పోయినా కూడా మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు లేదు, మీరు వచ్చి ఒకసారి చూడండి. సో ఇంక ఈ వీడియోకి ఇంతే. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సరే, మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కుదిరితే ఒక లైక్ వేసి పెట్టుకోండి. సరే, మరి ఉంటా. ఓం శ్రీమన్నారాయణ గోవిందా.